Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ పట్టణ ప్రజలకు వేసవి మంచినీటి కష్టాలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల. గంటకు 1,00,000 లీటర్ల నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తూ స్టోరేజ్ చేయడం జరుగుతుందంటూ వెల్లడి. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన నీటి సంఘాల వల్ల నేడు గ్రామాల్లో నీటి కొరత ఏర్పడకుండా పనులు జరుగుతున్నాయన్న ఎమ్మెల్యే రాము. నీటి సంఘాల నాయకులతో అధికారులతో కలిసి నందివాడ మండలంలోని పలు పంట కాలువలను సందర్శించిన ఎమ్మెల్యే. కాశ్మీర్ ఘటనలో అమరులైన తెలుగు వారికి ఘన నివాళులు అర్పించిన కూటమి నేతలు. కోయిలాపూర్ రాము నేతృత్వంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలను కోరుతూ నెహ్రూ చౌక్ సెంటర్లో సంతాపం తెలిపిన నేతలు. ప్రస్తుత వేసవి సీజన్లో గుడివాడ ప్రజలు త్రాగునీటి ఎద్దడి ఎదుర్కోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని హెడ్ వాటర్ వర్కర్స్ ను అధికార యంత్రాంగంతో కలిసి ఎమ్మెల్యే రాము శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్తపాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో మోటార్ల ద్వారా నీటి నింపే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ట్యాంకులో నీటి సామర్థ్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అదనపు మోటార్లు ఏర్పాటు చేసి వేగవంతంగా ఎస్ఎస్ ట్యాంకులో నీటిని నింపాలని అధికారులకు సూచించారు. అనంతరం పట్టణ అభివృద్ధి, శానిటేషన్ మెరుగు తదితర ప్రజా సమస్యలపై పురపాలక సంఘం కార్యాలయంలో అధికార యంత్రాంగంతో ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. శానిటేషన్ మెరుగు, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మీడియాతో మాట్లాడారు. వేసవిలో ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడటానికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. మున్సిపల్ అధికార యంత్రాంగం అంతా నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. కొత్త ఎస్ఎస్ ట్యాంక్తో పాటుగా పాత ఎస్ఎస్ ట్యాంక్ అందుబాటులోకి రావడంతో 1,485 మిలియన్ల లీటర్ల నీటిని నిల్వ చేసే వెసులుబాటు లభించిందన్నారు. రాబోయే 3 నెలలు ప్రజలకు త్రాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే రాము తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా గుడివాడలో ట్యాంకర్లు లేకుండా ప్రజలకు త్రాగునీరు అందజేయడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, ఏసీపీవి యేసుబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఎస్ఎన్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు ఈ గుడివాడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడే కాలువలు వదిలారు. అన్ని ఈసారి ఎండాకాలం తీవ్రత ఎక్కువగా ఉండేటట్లుంది. మంచినీళ్ళ ప్రాబ్లం కూడా చాలా పెరిగేటట్లుంది. సో నీళ్ళ ప్రాబ్లం రాకుండా చూడడానికి రకరకాల గుడివాడ గుడివాడ టౌన్ కానీ గుడివాడ టౌన్ అంతా ఎక్కడ వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా చూడడానికి అనేక రకమైన మెజర్స్ తీసుకుంటున్నాం. ఎంఈ గారు, మన కమిషనర్ గారు ఇద్దరు ఆధ్వర్యంలో చాలా స్ట్రాంగ్ గా జరుగుతూ ఉన్నాయి. మొత్తం వాటర్ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ చిన్న వాటర్ ట్యాంక్ మన మన వాటర్ రెసిస్ ట్యాంక్ ఆల్రెడీ రిపేర్ చేసాము. దానివల్ల కొంచెం వాటర్ ఎక్కువ నింపుకునే అవకాశం కలిగింది మనకి. ఆల్మోస్ట్ ఒక ఇంతకుముందు 500 మిలియన్ లీటర్స్ ఉండేది కాస్త ఇప్పుడు 6.5 మిలియన్ లీటర్స్ దాకా పెంచడం జరిగింది. అలాగే పాత ట్యాంక్, కొత్త ఎస్ఎస్ ట్యాంక్ కూడా పూర్తిగా నింపడానికి చర్యలు చేసుకున్నాం. సో ఈసారి మంచినీళ్ళు అయితే కనుక ప్రాబ్లం లేకుండా 3 నెలల పాటు కనీసం అందరికీ మంచినీళ్ళు ప్రొవైడ్ చేయగలిగేంతగా వాటర్ రెడీగా ఉన్నాం. సో ఇప్పుడు దీనికోసం మనకి కాలువలు ఎంతకాలం వస్తాయి అనేది గ్యారంటీ లేదు కాబట్టి అడిషనల్ గా కూడా ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్న కెపాసిటీని 3 టన్ ఉంది. 3 టన్ కెపాసిటీ ఉంది పెద్ద పెద్ద ట్యాంక్ కి. అలాగే చిన్నదానికి కూడా ఆల్మోస్ట్ 100 ఎంఎల్ దాకా 100 100,000 లీటర్ కదా, 100 లక్షల లీటర్లు పర్ అవర్ నింపేటట్టుగా కెపాసిటీ కూడా ఉన్నాయి. దానికి అడిషనల్ గా కూడా మేము ఇప్పుడు యాడ్ చేసుకుని ఇంకా ఇంకా అత్యధికంగా పూర్తిగా నిండేటట్టుగా చేస్తానికి ఆల్మోస్ట్ 100 లక్షల లీటర్లు గంటకి నిండేటట్టుగా ట్యాంకులు కూడా మొత్తం చేసుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు పూర్తిగా మనకి కంట్రోల్లో ఉంది. వాటర్ అయితే కనుక ప్రాబ్లం లేకుండా చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఇదే కాకుండా మనం అనేక చోట్ల ఇంతకుముందున్న టౌన్లో ఉన్న రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే. ఇంతకుముందు పోయిన సంవత్సరం చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ మురికి నీళ్ళు రావడం కానీ మురికి నీళ్ళ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువగా ఉంది. అలాంటి ఇష్యూస్ కూడా రాకుండా ఎంఈ గారు నుంచే పనిచేస్తూ ఉన్నారు. ఆయనతో కూడా కూర్చుని ప్రతి చోట నుంచి వాటర్ టెస్టింగ్ చేపించడం కూడా జరుగుతుంది. ప్రతిరోజు వాటర్ టెస్టింగ్ కూడా చేస్తున్నాము. డ్రింకబిలిటీ మనకి ఆప్షన్ ఎంతవరకు ఉంది అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూనే ఉన్నాం. ఎక్కడ ఎదిగిన లక్ష్యది మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేవి సంవత్సరం అంత ఇంపార్టెంట్ మారేసి ముందుగా తీసుకున్న చర్యల వల్లే జరిగింది అంతా. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో కొత్త పైప్ లైన్స్ చేశారు కానీ వాటి కనెక్షన్ లేదు. ఊరికి 4 డబ్బులు వచ్చేంత వరకు చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సో అవన్నీ కరెక్ట్ చేసుకోవడం వల్ల కొత్త పైప్ లైన్స్ మొత్తం కనెక్షన్ తెచ్చి ఎక్కడ లీక్లు అనేది లేకుండా, వాటర్ లీక్లు అనేది లేకుండా చేయడం తోటి ఈసారి చాలా మంచి అద్భుతంగా జరుగుతుంది. మేము అనుకున్న కళ గుడివాడలో వాటర్ ట్యాంక్ అనేది కనపడకుండా చేయాలని, అది త్వరలోనే వాటర్ ట్యాంకర్ల ద్వారా వాటర్ పరిస్థితి రాకుండా చూడాలనేది నా కళ ఎప్పటి నుంచో. సో ఆ కళ నెరవేరేటట్టుగా మా ప్రయత్నాలు పూర్తిగా చేస్తున్నాం. అతి త్వరలోనే ఆ కళ నెరవేరుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే కొత్త మున్సిపల్ కమిషనర్ కూడా కలిసారు. యువకుడు చాలా వచ్చి రాగానే చాలా హార్డ్ వర్క్ మొదలెట్టారు. మొత్తం అంతా రివ్యూ చేసుకుంటా. సో త్వరలోనే అంతా కూర్చొని గుడివాడ మున్సిపాలిటీకి కావాల్సిన ప్రణాళికని కూడా ఇస్తున్నాం. సో ఈసారి అందమైన మా కొత్త మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లీన్లెస్, వాటర్ స్కేర్సిటీ లేకుండా, ఎక్కడ రోడ్లు అనే ప్రాబ్లం లేకుండా డ్రైనేజీ మూడేశ్వరం మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అనేకమైన మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, ఎప్పుడు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందరికీ తెలిసిన విషయమే రోడ్లు వేయడానికి కూడా కొన్ని ఫండ్స్ వచ్చినాయి. అలాగే మరికొన్ని ఫండ్స్ కూడా గట్టిగా ట్రై చేస్తున్నాము. అతి త్వరలోనే మంచి జరుగుతుంది. సో ఈసారికి ముందుగా ఫస్ట్ థింగ్ క్లీన్లీనెస్, సెకండ్ థింగ్ వాటర్ అనేది స్కేర్సిటీ లేకుండా, ట్యాంకర్ లేకుండా ఇవ్వటం, మూడోది రోడ్లన్నీ శుభ్రంగా నీట్గా ఉండేటట్టు. ఇదే కాకుండా డ్రైనేజ్
డ్రైనేజ్ ఇష్యూస్ కూడా అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. సో అతి త్వరలోనే అత్యంత నీట్గా ఉండే గుడివాడ త్వరలో చూడబోతున్నాం. దానికి ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి సహాయం దొరికితే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ ప్రజలందరూ గమనించాల్సింది కోరుకుంటూ సెలవు. కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ నాయకుడు కోయిలపు రాము ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం కూటమి నేతలు మాట్లాడుతూ పాకిస్తాన్ చేసిన పిరికి చేష్టలను నేడు యావత్ భారతదేశం ఒకటే తిప్పికొట్టే సమయం ఆసనమైందని హెచ్చరించారు. నేరుగా భారత సైన్యాన్ని ఎదుర్కోలేని పాకిస్తాన్ ఇటువంటి పిరికి చేష్టలకు పాల్పడి తామేదో సాధించాం అన్నట్లు తొడలు కొడుతున్నాయని, ఈ దాడి ఎందుకు చేస్తున్నామా అని పాకిస్తాన్ బాధపడేలా నరేంద్ర మోడీ పాకిస్తాన్ పై ఊహించని రీతిలో దెబ్బ కొడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పండాజు సాంబశివర, పంచకర్ల అమర్, గోకరకొండ బలరాం, అంగడాల సతీష్, ఎరబోతు అర్జున్, ఇమేజ్ రవి, పెద్ది కిషోర్, కుప్పల మహేష్, కొట్టే శివ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మా మిత్రుడు కోయిలరాము గారు ఇక్కడ, ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన సందర్భం. భారతదేశం మీద ముష్కరులు ఎన్నో ఏళ్లగా, ఎందుకంటే మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా వాళ్ళు మన భారతదేశం మీద ఎన్నో దాడులు చేసి అమాయక ప్రజల్ని ఎంతో మందిని ప్రాణాలు తీస్తున్నారు. అలాగే మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో 22వ తారీఖు నాడు జరిగిన కార్యక్రమంలో అక్కడ, ఎందుకంటే అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఆహ్లాదంగా ప్రకృతి అందాలు చూసి మన భారతదేశంలో, ఎందుకంటే ధనవంతులు విదేశాలు వెళ్ళి ఎంతో చూస్తూ ఉంటారు, కానీ మన సామాన్య మానవులు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి వారు మన ఇండియాలో కొన్ని ప్రదేశాలు నేర్చుకుని, అలాగే మనకు దగ్గర మనకు తొందరగా వెళ్ళగలిగినటువంటి ప్రదేశం జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ ఆ ప్రదేశాలను చూసి, ఎందుకంటే ప్రతి భారతీయుడు కూడా గర్వించబడింది ఏంటంటే మాకు మా దేశానికి సైనికుల్లాగా అధిపతిలాగా మోడీ గారు ఉన్నాడు, మోడీ గారి ఆధ్వర్యంలో మా దేశానికి కానీ మాకు కానీ ఏమి ఇబ్బంది ఉండదన్న ధైర్యంతో ప్రతి భారతీయుడు గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో భయంకరమైన సంఘటన జరిగింది. ఉగ్రవాదులు అమాయకుల్ని, ఎందుకంటే అమాయకుల మీద దాడి చేసి ప్రాణాలు తీశారు. ఎందుకంటే వారు కక్ష ఉంటే వేరే వాళ్ళ మీద చూసుకోవచ్చు, కానీ అమాయక ప్రజల మీద వాళ్ళ చేతకంతనం ఏంటంటే మన సైన్యంతో పోరాటం చేసి సైన్యం మీద దొమ్మేమని ఉంటే చూస్తే మన సైన్యం ఎట్లా తిరిగి కొడతాలో తెలుసు. అందుకని అమాయక ప్రజల్ని చంపి మేమేదో వీరులు విక్రమార్కులు అని చెప్పని వాళ్ళు మీసాలు గడ్డలు దూకుంటున్నారు. వాళ్ళు మనందరూ భారతీయ, ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఎందుకంటే మన భారతదేశంలో ఏ ప్రాణం ఉగ్రవాదానికి బలైతే ప్రతి వ్యక్తి కూడా మతాలకి కులాలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా స్పందించి నరేంద్ర మోడీ గారికి, ఎందుకంటే మనందరం ఆయనకి అండదండలుగా ఉండి ఆయన పరిపాలన మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ సురక్షితంగా ఉండే విధంగా ఉండాలంటే ప్రతి భారతీయుడు నరేంద్ర మోడీ గారికి ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మనందరం కూడా అండదండలుగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమం చేయడం ఎంతో బాధాకరం. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మన భారతీయులు చనిపోవడం, అందులోనూ మన తెలుగువారైన చంద్రమౌళి గారు, మధుసూదన్ గారు చనిపోవడం. మధుసూదన్ గారు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయన చనిపోగానే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ పెద్ద నాయకులంతా హుటాహుటిన వెళ్ళి పార్టీ నుంచి వారికి సంతాపం తెలియజేసి, అదేవిధంగా మేము ఉన్నాం పార్టీకి మీకు అండగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వారికి చెప్పడం చాలా సంతోషం. కానీ వారు లేకపోవడం వారి కుటుంబానికి ఎవరో తీరని లోటది. ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు మోడీని కూడా చంపేస్తారు ఇది అంటారు. మా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన నాయకులతో అక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు జనసేన కవాతు చేస్తే మీ పాకిస్తాన్ అంతా ఎటు పారిపోతారో మీకే తెలియదు. కనుక ఖబర్దార్ చెప్తున్నాం, రానున్న రోజుల్లో మీరు సరిగ్గా ఇక లొంగి మీ హద్దుల్లో మీరు ఉండకపోతే భారతీయులు అంటే ఏంటో చూపిస్తాం. ఈ కార్యక్రమానికి మా ఎంపీ గారు బాలశౌరి గారి నాయకత్వంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి సాంబయ్య గారు, అలాగే బీజేపీ నుండి సతీష్ గారు, అర్జున్ గారు, జనసేన నుండి అమర్ గారు, రవి గారు, ఫ్రూట్స్ యూనియన్ అధ్యక్షుడు బలరాం గారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. జమ్మూ కాశ్మీర్ పహల్గావ్ లోయలందు 22వ తారీఖున పాకిస్తాన్ ప్రేరేపిత
ఉగ్రవాదుల దాడుల్లో మరి అసువులు బాసిన అమాయకులైనటువంటి భారతీయులు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన చంద్రమౌళి గారు అలాగే మసూదన్ రావు గారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని, అలాగే ఆ ముష్కరుల కాల్పుల్లో మరణించినటువంటి భారతీయులందరికీ కూడా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ దాడిలో గాయపడిన మరి భారతీయులు తొందరగా కోలుకోవాలని చెప్పి మరి ఇక్కడ మేమందరం కూడా కొయిలాపు రాము గారు అలాగే బలరాం గారు మరి మన సాంబశివరావు గారు తదితరుల ఆధ్వర్యంలో ఈ రోజున నెహ్రూ చౌక్ సెంటర్ నందు నివాళులు అర్పించడం జరిగింది. మేము ఇంతకంటే ఏమీ చేయలేము అని చెప్పి పాకిస్తాన్ టెర్రరిస్టులు మరోసారి అమాయకులైన భారతీయుల్ని చంపడం, మరి మోడీ గారు కూడా దానికి తీవ్రంగా స్పందించి రానున్న రోజుల్లో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. మనం ఒకసారి భారతీయులందరం కూడా మరి మా కులానికి మోడీ గారు పడరు, మా మతానికి మోడీ గారు పడరు, మా ప్రాంతానికి మోడీ గారు ఏం చేయలేదు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయమనే ఉద్దేశాలు కాకుండా మరి భారతీయులందరూ సమైక్యంగా భారత ప్రభుత్వం వెంట ఉండి మరి భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి మనందరం కూడా కట్టుబడి ఉండి మరి టెర్రరిస్టులు మళ్ళీ ఇటువంటి దురాఘాతాలకు పాల్పడకుండా మన వంతు సాయం అందించాలని కూడా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మన అందరం కూడా నిజంగా మనం చేసేది ఒక రకంగా చెబితే పీకేది కూడా ఏమీ లేదు, ఏదో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఎంతవరకే మనం చేయగలం. భారత ప్రభుత్వానికి మనం ఎటువంటి దురుద్దేశాలు లేకుండా ప్రాంత దురుద్దేశాలు, పార్టీ దురుద్దేశాలు కూడా విడనాడి మరి మనం భారత ప్రభుత్వానికి అందరం కూడా మద్దతు పలికినప్పుడు మాత్రమే పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు తిరిగి ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళ యొక్క పీచమణితకి మనందరం కూడా మన వంతు సహకారం అందించినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మరి భారతీయులందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన గుడివాడ పట్టణ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా బాధాకరం. పెహల్గాంలో ఏదైతే ఉగ్రవాదులు యాత్రికుల మీద దాడి చేయడం అనేది చాలా పిరిగిపంద చర్య. ఎందుకంటే ఈ రోజున భారతదేశం ఒక 140 కోట్ల మంది ప్రజానీకంతో మోడీ గారి నాయకత్వంలో దిగ్విజయంగా దూసుకెళ్ళిపోతూ ఒక అభివృద్ధి చెందిన దేశంగా మంది విరాజిల్లుతుంది. అందుకని పాకిస్తాన్ వాళ్ళు దీనికి కుట్ర పన్ని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ముస్లింలకి హిందువులకి గొడవలు పెట్టడానికి ఈ పిరిగిపంద చర్య చేశారు. అది తేటతెల్లమవుతుంది. ఎందుకనంటే వాళ్ళు మతం పేరు చెప్పి మనుషుల్ని చంపడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకనంటే ఒక మతం పేరు చెప్పి ఒక యాత్రికుల్ని మీద వాళ్ళు దాడి చేశారు. వాళ్ళ దమ్ముంటే ఇదే మతం పేరు చెప్పి సైనికుల మీద దాడి చేయాలి. ఒక యెహోవా అని ఒక ముస్లిం వ్యక్తి వాళ్ళ తుపాకీ లాక్కుని వాళ్ళ తుపాకీ తోటాకే బలయ్యాడంటే దాన్ని బట్టి అర్థమవుతుంది భారతదేశం యొక్క భారతీయుడి యొక్క పవర్ ఏంటనేది. అందుకని ఇటువంటి పిరిగిపంద చర్య మానుకోవాలి. అలాగే ధీటుగా సమాధానం చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశాల్లో ఉన్నా కానీ వచ్చి ఇది ఇంతటితో వదలమని చెప్పి యుద్ధానికి సై అని చెప్పి కాలు దువ్వారు. దీనికి భారతదేశం యావత్ 140 కోట్ల మంది ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. అలాంటి పిరిగిపంద చర్య చేసే ఉగ్రవాదుల్ని నేలమట్టం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మా తమ్ముడు కొయిలాపు రాముని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులు, మద్దతుగా వచ్చేసిన నాయకులు మా సాంబయ్య గారు, అలాగే అర్జున్ గారు, సతీష్ గారు, మా జనసేన వీరమహిళ మోనాలిసా గారికి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదాన్ని మేము ఖండించడం తప్ప ఏమీ చేయలేమని విర్రవీగుతున్న పాకిస్తానీలకి ఒకటే చెప్తున్నాం. ఈ రోజు మా 28 మంది అమాయకుల్ని మీరు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. అమాయకుల మీద కాదు మీ ప్రతాపం, మా సైన్యం మీద చూపించగలిగితే చూపించండి. ఎంతో ఔన్నత్యంతో భారతదేశంలో కుల మతాలతో లేకుండా మేమంతా ముస్లింస్ కానీ అందరం కలిసి ఉంటున్నాం. అలాంటి మా మధ్య మీరు కుట్రలతో ముస్లింలు ప్రత్యేకంగా హిందువులు మాత్రమే దాడి చేసి ముస్లింలు అని మీరు చూపించుకుంటున్నారు. కానీ మేము ఇక్కడ అందరం అన్నాచెల్లు అక్కా తమ్ముళ్ళలాగా ఎంతో చక్కగా కలిసి ఉంటున్నాం. మా మధ్య ఈ గొడవలు పెట్టడానికే మీరు చూస్తున్నారు. కానీ మేము అలాంటి ఆటకి భయపడం. భారతదేశం ఎన్నో కులమతాలకి కలుపుకుంటూ ఉంటుంది. ప్రపంచ దేశాలకి భారతదేశం అంటే
ఒక ఆదర్శంగా ఉంటుంది. అట్లాంటి దేశంలో మీరు ఈ రోజు అమాయకుల పైన దాడి చేశారు. మీకు ఏదన్నా ఉంటే వచ్చి మా సైన్యంతో డైరెక్ట్ గా పోట్లాడగలిగితే పోట్లాడండి, అంతే తప్ప మీరు ఏదో చేద్దాం అనుకుంటే భయపడడానికి ఇక్కడ ఎవరు ఏ హిందూ గాని, ఏ ముస్లిం గాని, ఏ క్రిస్టియన్ గాని, ఏ సిక్కులు గాని, మిగతా ఏ కులాలు భయపడవని మేము ఈ మీడియా ద్వారా చెప్తున్నాం. అదే నరేంద్ర మోడీ గారి మీద మీరు ప్రతాపం చూపిద్దాం అనుకుంటున్నారు, కానీ అలాంటివి జరగవు. ఆయన ఒకటే మాట, సైన్యంతో కాదు మా ప్రజలకు కనుక ఆయన ఒక్క సందేశం ఇస్తే పాకిస్తాన్ అనేది లేకుండా చేయడానికి ఈ రోజు మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి జరిగితే కనుక పాకిస్తాన్ని ఎప్పటికీ మేము క్షమించాం. ముస్లింలు అనేవాళ్ళు మేమంతా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నాం. మా మధ్య చిచ్చులు పెడితే కనుక మర్యాదగా ఉండదు పాకిస్తానీలకి. మీరు గుర్తుపెట్టుకోండి, ముస్లిం అనేవాళ్ళు ఒక మతం మాత్రమే, కానీ మేమంతా ఇక్కడే ఉంటాం, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే ఉంటాం. అది గుర్తుపెట్టుకుని పాకిస్తాన్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. దానికి ప్రతిఘటనగా మేము ఈ రోజు కోయిలపురం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటివే చేస్తామని మీరు అనుకోవద్దు. మాకు సహనం ఇంకా నశించింది. ఎన్ని సంవత్సరాలు మా మీద ఈ దాడులు చేస్తారు? ఎంతో ప్రశాంతంగా భారతదేశంలో మేము బతుకుతున్నాం. మా ప్రశాంతతని మా అన్యాయంగా మీరు ఇది చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మండలాల్లోని గ్రామాలు ఎక్కడ కూడా ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము అన్నారు. నందివాడ మండలంలో నేడు ఎమ్మెల్యే రాము పర్యటించారు. దోసపాడు ఛానల్ ద్వారా త్రాగునీటి అవసరాలకు విడుదల చేసిన నీటి సరఫరాను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. జొన్నపాడు రెగ్యులేటర్ నుండి లక్ష్మీ నరసింహపురం వరకు అధికారులతో కలిసి దోసపాడు ఛానల్ వెంబడి ఎమ్మెల్యే రాము పర్యటించారు. ఈ సందర్భంగా దోసపాడు వెంబడి గ్రామాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి నిల్వలను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. ప్రతి గ్రామంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో పూర్తి స్థాయిలో నీటి నింపడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని చెప్పిన ఎమ్మెల్యే రాము అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యటనలో భాగంగా తుమ్మలపల్లి గ్రామంలో పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టిని ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా త్రాగునీటి అవసరాల కోసం కాలువల ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన నీరు ప్రతి గ్రామంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు చేరుకునేలా ఖచ్చితమైన చర్యలు తీసుకున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఏర్పాటు చేసిన నీటి సంఘాల పనితీరు సత్ఫలితాలను ఇస్తుందన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటిని నింపేందుకు అధికారులు మరియు నీటి సంఘాల సమన్వయంతో చేసిన కృషిని ఎమ్మెల్యే రాము అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ భరత్, ఏఈ పవన్ కుమార్, ఎంపీడీఓ మల్లేశ్వరి, ఈఓ పిఆర్డి భాష, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సనేశ్వర, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి, డీసీ చైర్మన్ ఎస్ బాబు, యార్లగడ్డ రవిబాబు, తుమ్మలపల్లి సర్పంచ్ రాధాకృష్ణ, పలువురు రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు టీం వర్క్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ప్రభుత్వ అధికారులు, ప్రజలు, మన ఎలక్ట్ అయిన ప్రతినిధులు అందరూ కలిపి పనిచేస్తే ఎలాంటి విజయాలు సాధించవచ్చు పెద్ద తార్కాణం కింద క్లియర్గా కనపడుతుంది. మంచినీళ్ళు వదిలితే ఇంతకు ముందు సంవత్సరం దాకా పరిస్థితి ఏంటంటే ఎలపూరం దాకా అసలు నీళ్ళు చొక్కు వచ్చే అవకాశం లేదు. రామాపురం దాకా కూడా వచ్చేది కాదు. మన లాస్ట్ టైం కూడా చూశాను నేను, నీళ్ళు ఎంత కిందకి పోతున్నాయి. అంటే అసలు కనీసం మోటార్ కూడా అందే పరిస్థితిలో ఉండేది కాదు. అలాంటిది ఈసారి టీం వర్క్ చేసుకుని గట్టిగా ప్రజలు, ప్రభుత్వం అందరూ కలిపి పని చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మన డీసీలు కానీ, మన డబ్ల్యూఏలు కానీ, నీటి సంఘాలు చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచనతో కరెక్ట్ టైంలో ఈ ఎలక్షన్ ఫినిష్ చేయడంతో మంచినీళ్ళు అసలు శుభ్రంగా చేరటం అనేది అసలు చాలా విచిత్రంగానే ఉంది చూస్తానికి. ఎందుకంటే నేనే చూసా క్లియర్గా, వచ్చేసరికి కాలువ వస్తూనే ఉండేది పెద్దగా. అక్కడ జొన్నపాడు దగ్గర చాలా పెద్దగా కాలువ బాగా హైట్లో కనపడేది. కిందకు వచ్చేసరికి చొక్క నీళ్ళు ఉండేవి కాదు. అలాంటి పరిస్థితి నుంచి మొన్నటికంటే తక్కువ లెవెల్లోనే ఉంది జొన్నపాడు దగ్గర కాలువ లాస్ట్ టైం వదిలిన దానికంటే. కానీ ప్రతి చొక్క అందరికీ చేరిపోయింది. లైన్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కింద నుంచి ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అయిపోయింది, ఇళ్ళపర్ర అయిపోయింది, విరువాడ జరగబోతుంది, కుదరవల్లి అయిపోయింది. ఇటు నుంచి అలాగే మిగతా వాటికి కూడా రెడీగా ఉన్నాయి. వాటర్ చక్కగా నిండిపోతుంది. ఇంకొక 2 రోజుల్లో మొత్తం ఫినిష్ అయిపోవాలని చెప్పి వాటర్ ప్రతి చుక్క నీళ్ళు ఎవరికి ఈ వేసవికాలం అయితే కానీ ప్రాబ్లం లేకుండా సరిపోతుంది. ఫిల్టర్ బెడ్లు కూడా బాగు చేయించేస్తుంది టైంలో మనకి ఈసారి ఎండాకాలం మంచినీటి ఎద్దడి అయితే కనుక చాలా తగ్గిపోతుంది ఇటు సైడు. ఇదే కాకుండా అసలు అంటే హార్డ్ వర్క్, టీం వర్క్ వల్ల ఉపయోగాలు ఏంటనేది ఈసారి క్లియర్గా తెలిసి వచ్చింది. అంతేకాకుండా మనకి ఒకసారి చూసుకుంటే డ్రైనేజీలు కూడా మొత్తం అంతా ఈ కరెక్ట్ టైంలో ఈ
డీసీ అధ్యక్షులు కానీ, డబ్ల్యూఎల్ కానీ, నీటి సంఘాల అధ్యక్షులు మొత్తం అందరూ కలిసికట్టుగా చేసుకుని మొత్తం టీం వర్క్ కింద చేసేసుకున్నారు. అది మొత్తం క్లీనప్ అయిపోయాక ఈవెన్ కాంట్రాక్టర్ కూడా చచ్చినట్టు చేయాల్సి వచ్చింది ఈసారి. అంత పర్ఫెక్ట్గా క్లీనప్ అయిపోయింది. అలాగే ఇంకా మిగతా పనులు కూడా ఇంకేమేం చేయొచ్చు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒకసారి చెరువులో చేపల చెరువుల యజమానులందరితో ఒకసారి మీటింగ్ పెట్టి మెయిన్గా దోసపాడు డ్రైన్ మీద ఉన్న దోసపాడు కెనాల్ మీద ఉన్న చెత్త అంటే మెయిన్ ఏమంటారు ముళ్ళ కంపలన్నీ తొలగిచ్చేసి గట్లు శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ ఒకటి మేము అనుకుంటున్నాం ఇప్పుడే. సో అందరితో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ హెల్ప్ తీసుకుని వాళ్ళందరూ ఎవరి చెరువు ఎదురుకుండా వాళ్ళు మొత్తం క్లీనప్ చేసేట్టుగా ప్రణాళిక పెట్టేసుకుని ఈ ఎండాకాలం వచ్చేలోపు శుభ్రంగా నీట్గా అయిపోతున్నది. సో నెక్స్ట్ ఇంకేమైనా పనులు కూడా చేసుకుంటానికి వెళ్తుంది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నాం, ఓకే, ప్రజలతోటి భాగస్వామ్యంలో ప్రతి పని చేయాలి అనేది. ఓకే, అంటే ఎక్కడో ఒకటి కాంట్రాక్ట్ వచ్చి ఎక్కడో ఇంకో పని చేసేవాడు ఇంకొకడెవడో వచ్చి ఇలా రకరకాలుగా చేసుకుని వెళ్ళి ఏ పని జరగకుండా చాలా ప్రాబ్లం అయ్యేది. మన లాస్ట్ టైం వాటర్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికక్కడ తూములన్నీ ఓపెన్ చేసేవాళ్ళు కిందకి నీటి చొక్క వచ్చేది కాదు. ఈసారి తూములన్నీ నీటి సంఘాలు కూడా వాళ్ళు కూడా గట్టిగా కూర్చుని అధికారులతోటి సమన్వయంతో పనిచేస్తుందోటి నీరు అనేది చివరి దాకా అందింది. ఈ 2 రోజులు అయిపోతే మిగతా చేపల చెరువులు కూడా వాటర్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫినిష్ అయిపోద్దని ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇలాగే ప్రజల భాగస్వామ్యంలో ముందుకెళ్తామని చెప్పేసి అదే 5వ తారీఖు దాకా వదలమని అడుగుతున్నారు. అది కూడా మాట్లాడి ట్రై చేద్దాం తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఏంటంటే మనకి ఈ మండలం మొత్తం చేపల చెరువులు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎకానమీ మొత్తం చేపల చెరువుల మీద నడుస్తూ ఉంది. వాళ్ళని శత్రువుల్లాగా చూడాల్సిన అవసరం లేదు. చేపల చెరువులలో అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యం ఇదే ఉంది ఈ దీంట్లో. సో వాళ్ళకి కూడా మంచినీళ్ళు, వాళ్ళ అవసరాలు నీళ్ళు, వాళ్ళకి కావాల్సిన నీళ్ళు కూడా ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఆ విషయం కూడా నాకు తెలుసు కాబట్టి నేను ఒకసారి పైకి కూడా మాట్లాడి సాధ్యమైనంత ట్రై చేస్తాను. 5వ తారీఖు దాకా ఎట్లా వాటర్ వచ్చేట్టుగా చేసుకుందామని చెప్పి ఆశిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మరి నందివాడ మండలంలో త్రాగునీటి మీద మన ఎమ్మెల్యే గారు వెనిగండ్ల రాము గారు త్రాగునీరు 2 రోజులు బట్టి త్రాగునీరు వస్తుంది, అసలు ఏ ఊళ్ళల్లో ఎంతవరకు పడిన పర్సంటేజ్ అని చెప్పి ఆకస్మికంగా పర్యటన చేయడం జరిగింది. మరి జొన్నపాడు నుంచి కూడా ఎమ్మెల్యే గారు చెరువులన్నీ కూడా చూసుకుంటూ రావడం జరుగుతుంది. జొన్నపాడు చెరువు, అట్లాగే నందివాడ చెరువు, అట్లా తుమ్మలపల్లి, అట్లా ఈ లీస్ట్లో ఉన్నటువంటి ఎల్లపురం చెరువు దాకా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. దానికి అధికారులందరూ కూడా గత 5 రోజుల నుంచి కూడా అధికారులు, అట్లాగే మన నీటి సంఘం డబ్ల్యూఏ ప్రెసిడెంట్లే కానివ్వండి, డీసీ కానీ, వైడీసీ గారు కానీ, మన డీసీలు ఇద్దరు కూడా చాలా కష్టపడి మరి ఏఈ గారు, డిఈ గారు, అట్లాగే కాలం మీద ఉన్నటువంటి లస్కర్లు అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి తూములన్నీ కూడా ముందే పూడిపించేయటం వలన కింద వరకు కూడా 3 రోజుల నుంచి కూడా నీళ్ళు రావడం. అట్లా ఇప్పుడు ఎల్లనపురం చెరువుల దగ్గర ఉన్నాం చూడండి. ఎల్లనపురం చెరువులు మరి గత 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నీళ్ళు ఇచ్చింది లేదు. మరి అలాగే మరి ఎమ్మెల్యే రాము గారి గురించి మేము కొంచెం ఈ సందర్భంగా 2 మాటలు చెప్పాలి. ఎందుకనంటే మరి నందివాడ మండలానికి రైతు వారీగా మాత్రం ఎమ్మెల్యే గారు చేసే కృషి ఎవరు చేయలేదని చెప్తాం. ఎందుకనంటే మా మండలంలో తాగునీటి చెరువులు ఎట్లాగైతే ఎంత తొందరగా నింపుకోగలుగుతుంది, అట్లాగే డ్రైన్లు అన్నీ కూడా నెహరల్లి కానివ్వండి, రాళ్ళకోటి కానివ్వండి, భూమికోటి కానివ్వండి, అలాగే జొన్నపాడు, పుట్టగొండ, చిన్నలింగాల, పెదలింగాల డ్రైన్లు అన్నీ కూడా శాంక్షన్లు రావడం, తవ్వకాలు కూడా పూర్తి అయిపోయినండి. ఎప్పుడూ కూడా నాకు తెలిసి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా అన్ని డ్రైన్లు ఒక మండలంలో అన్ని డ్రైన్లు తవ్వడం అంటూ జరగలేదు ఎప్పుడు. కానీ ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు కృషి వల్ల, ఎమ్మెల్యే గారి యొక్క చొరవ వల్ల ఈ డ్రైన్లన్నీ తవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మాట్లాడటం, ఎస్సీ గారితో ఏం చేశారో ఆయన ఏ బాధపడ్డారో మాకు తెలియదు. రైతులందరికీ కూడా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గ్రామాల్లో కూడా మొన్న 50% సీసీ రోడ్లు, అంటే యావరేజ్న 50% సీసీ రోడ్లు పోసాం. మరి అట్లాగే మా రోడ్లు గోతులు పోర్చడం జరిగింది. ఇంకా ఎమ్మెల్యే గారు ఇలాంటి పనులన్నీ కూడా రేపు వచ్చేటప్పుడు ఉన్న సీసీ రోడ్లు కూడా ఎమ్మెల్యే గారి చొరవ పూర్తి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మాకు
ఇంత చక్కటి ఎమ్మెల్యే గారిని ఇచ్చినందుకు, ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మనకు ప్రజలందరికీ కూడా మరొక్కసారి మండల ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రైతుల తరపున, అట్లాగే మా గ్రామం, మా నందివాడ మండలం తరపున ఎమ్మెల్యే గారికి, అట్లాగే డిఈ గారికి, అలాగే అధికారులందరికీ కూడా వాటర్ పెట్టించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ పరిధిలో ఉన్న ఇంచుమించుగా ట్రైన్లు మొత్తం అంతా ఇంచుమించుగా అయిపోయినాయి. ఎమ్మెల్యే గారు వెళ్ళేటప్పుడు అమెరికా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, ఏదన్నా తేడా జరిగితే మాత్రం అక్కడి నుంచే వాచ్ చేస్తాను, ఏం తేడా లేకుండా జరిగింది. దానికి అనుగుణంగానే ఈ కాలంలో వచ్చే ముందు 3 రోజుల ముందు మీటింగ్ వేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ప్రతి విషయం కూడా ఆ మీటింగ్లో చర్చించి ఒక టీం వర్క్ చేసాం. మా నీటి సంఘాలు కానీ, మా డబ్ల్యూఏలు కానీ, అట్లాగే ఇరిగేషన్ డిఈ గారు, ఏఈ గారు అందరూ ఒక టీం వర్క్ చేయడంతోనే ఈ విజయం సాధించాం. ముందు కూడా ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఇదే రకంగా రైతుల విషయంలో మాత్రం పక్కగా ప్రకటబందీగా ముందుకెళ్తామని తెలియజేస్తాను. నమస్కారం అండి. నందివాడలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు మేము ఏమంటే మాకు ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి నీళ్ళు రాతలేదు, మా కిందకి నీళ్ళు ఇవ్వాలని రాము గారిని అడిగామండి. అయితే సరే ఈ పట్టించినప్పుడు కిందకి ఇద్దామన్నారండి. అధికారులు అందరికీ చెప్పి మాకు కిందకి నీరు ఇచ్చినందుకు ఎన్నికల రాము గారికి చేతులెత్తి జోడించి దండం పెడుతున్నాను. వేసవి కాలంలో దొంగతనాలు అధికమవుతున్న సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుడివాడ రూరల్ ఎస్ఐ చంటిబాబు తెలియజేశారు. వేసవి కాలం ఆరు బయట నిద్రించేవారు తప్పకుండా తమ ఇళ్లకు తాళాలు వేసుకోవాలని, వేసవి సెలవులకు ఇతర ఊరు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించడం జరిగింది. దొంగతనాల నివారణకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం అయిందని వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ వేసవి కాలం దృష్ట్యా గుడివాడ రూరల్ పోలీస్ వారి నుంచి ప్రజలకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నాం. వేసవి కాలంలో సహజంగా ప్రజలందరూ కూడా రాత్రిపూట ఆరు బయట నిద్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివలన ఇంటి లోపల దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఆరు బయట నిద్రించేవారు కంపల్సరీగా ఇంటికి సరైన తాళం వేసుకొని, లేదంటే ఎవరో ఒకరు ఇంట్లో పడుకునే విధంగా ఉండాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఈ పండుగలకు కానీ, వేసవికాలం సెలవులకు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు పోలీసు వారికి మీ దగ్గరలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ వివరాలు తెలియజేస్తే రాత్రి గస్తీ తిరిగేవారు LHMS ద్వారా మీ యొక్క ఇంటిని ట్రాక్ చేస్తూ అక్కడ ఎవరు నేరస్తులు ప్రవేశించకుండా అప్రమత్తం చేస్తూ ఉంటారు. వేసవి కాలంలో మీ పరిసర ప్రాంతాలలో మీకు పరిచయం లేని వ్యక్తులు, ఆగంతుకులు ఎవరైనా మీకు కనిపించినట్లయితే వెంటనే డైల్ 100 కానీ 112 కానీ స్థానిక పోలీస్ స్టేషన్ కానీ సమాచారం అందించాలి. దూర ప్రాంతాలకు వెళ్ళేవారు మీ యొక్క ఇళ్లకు తాళం వేయాలి. గేట్లకు తాళం వేయడం వలన దూరం నుంచే దొంగ ఆ ఇంట్లో ఎవరూ లేని గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి గేట్లకు గడి మాత్రం వేసి ఇళ్లకు తాళాలు వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. అదేవిధంగా 2-3 రోజులు పైబడి ఏదైనా ఊరికి వెళ్ళేవారు తప్పకుండా మీ పక్కింటి వారికి ఆ విషయం తెలియజేస్తే మీ ఇంటిని వారు కూడా గమనిస్తూ ఉంటారు. ఒంటరి మహిళలు, వృద్ధులు నివసించేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో మీ వివరాలు తెలియజేసినట్లయితే శక్తి టీం వారి సహాయంతో వారి యొక్క రక్షణ చర్యలు చేపడతారు. కాబట్టి ఈ వేసవికాలం దృష్ట్యా ప్రజలందరూ కూడా దొంగల పట్ల, అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేసినట్లయితే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. గుడివాడ పట్టణంలోని 28వ వార్డులో శనివారం ఎమ్మెల్యే రాము మీకోసం మీ వెనుగండ్ల ఉదయపు పర్యటన నిర్వహించారు. ఈ ద్విచక్ర వాహనంపై వార్డుకు చేరుకున్న ఎమ్మెల్యే కమిషనర్ సింహాద్రి మనోహర్, మున్సిపల్ అధికారులు స్థానిక కూటమి నేతలతో కలిసి కాలినడకన వార్డులోని ఇందిరానగర్ కాలనీ, న్యూ ఇందిరానగర్ కాలనీ, బాంబే కాలనీ, విజయవాడ రోడ్ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్డు సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు. 28వ వార్డులో రోడ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, అతి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రజలకు ఎమ్మెల్యే రాము తెలిపారు. ప్రజలు తెలిపిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాము త్రాగునీరు మరియు డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగళ్ల రాము మీడియాతో మాట్లాడారు. గుడివాడలో సమస్యల పరిష్కారానికి నాంది పలికామన్నారు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లుగా చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్ల సమస్యలను పరిష్కరించామని, రానున్న రోజుల్లో మరిన్ని చోట్ల రోడ్ల పనులు ప్రారంభమవుతాయని అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సామాన్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.
ప్రజా సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వెనగండ్ల రాము పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే పర్యటనలో మున్సిపల్ ఏఈ షేక్ రఫీ, 28వ వార్డు టీడీపీ నాయకులు పులివర్తి డేవిడ్, రెడ్డి అప్పారావు, కోడాలి రాజా, మున్సిపల్ మరియు సచివాలయ ఉద్యోగులు, స్థానిక యువత, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మనకు 6:15 వస్తుంది ఇక్కడికి. ఇక్కడ ఇందిరానగర్ దాకా వచ్చారు 6:15 అవుతుంది. 6:30కి క్లోజ్ అయిపోద్ది. 6:30 పబ్లిక్ ట్యాప్ వాటర్ మోటార్లో అని చెప్తే ప్రెజర్ ఉండదు. 6:30 కాడి నుంచి మరి మీరు కూడా చూసుకోండి. రెగ్యులర్ గా జామ్ అయిపోవడం వల్ల జామ్ అయిపోవడం వల్ల ఏంటంటే వర్షాకాలం రాగానే వస్తే బాగా ఇబ్బంది అని చెప్పేసి సార్ మీ దృష్టి తీసుకొచ్చారు. న్యాచురల్ ఫ్లో అయితే పాతదైతే అట్టే లేదండి. వచ్చినప్పుడల్లా వాటర్ కాలం పెట్టాను. చిన్న తిరుగుందా పోల్తున్నాయి కదా గాడి వారికి మీరు అడిగాను కదా సార్. అప్పుడు ఏదైనా కూడా తీసుకొచ్చి వాళ్ళు ఓటు కూడా అడగట్లేదు. ముందు లైన్ లైట్ ఉంటుంది సార్. ఇది రోడ్డు ఫామ్ వస్తే ఇది కూడా వస్తుంది. అవసరం వచ్చి ఏమన్నా కొట్టాల్సి వస్తే మేము తీసేస్తాము. రోడ్డు ఉందా లేదా సాధ్యమైన త్వరలోనే ఏదో డిజైన్ చేద్దాం. డిసెంబర్కి అప్రూవల్ వచ్చింది. చూస్తున్నాం సార్, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అదే ఆ డబ్బులు అవన్నీ వస్తానికి, శాంక్షన్లు వస్తానికి, ఈ వస్తానికి బోల్డ్ టెక్నికల్ శాంక్షన్ చేసుకుని మళ్ళీ ఈ చేసుకుని మళ్ళీ ఎందుకంటే మనకి ఊరికే గవర్నమెంట్ జీవో ఇచ్చేసానికి ఎదరికి మళ్ళీ గౌక్కుని జీవో ఇచ్చేసారనుకో డబ్బులు ఎక్కడ ఉన్నాయని తెలియకుండా జీవో ఇస్తే ఎవరికి ఒక్కడు కూడా రాడు, చేస్తాను కూడా ఒక్కడు కూడా రాడు. మీకు ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. ఈ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఈ వర్క్ స్టార్ట్ అయినాక మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ అంటూ పెడతాం. కానీ ఇప్పుడైతే అవదేది. ఈ లోపల తీయాలి, గాడి తీయాలి, అని అడ్డం ఉన్నది తీయాలి, ఇట్లాంటివన్నీ మనకి కంటిన్యూషన్ వే చూపించగలిగితే చిన్నపాటి ఆక్రమణలు అంత మించి ఎక్కువ ఏం లేవు, పెద్ద ఏమీ లేవు. కంటిన్యూషన్ కనుక మనం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ పట్టణ ప్రజలకు వేసవి మంచినీటి కష్టాలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల. గంటకు 1,00,000 లీటర్ల నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తూ స్టోరేజ్ చేయడం జరుగుతుందంటూ వెల్లడి. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన నీటి సంఘాల వల్ల నేడు గ్రామాల్లో నీటి కొరత ఏర్పడకుండా పనులు జరుగుతున్నాయన్న ఎమ్మెల్యే రాము. నీటి సంఘాల నాయకులతో అధికారులతో కలిసి నందివాడ మండలంలోని పలు పంట కాలువలను సందర్శించిన ఎమ్మెల్యే. కాశ్మీర్ ఘటనలో అమరులైన తెలుగు వారికి ఘన నివాళులు అర్పించిన కూటమి నేతలు. కోయిలాపూర్ రాము నేతృత్వంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలను కోరుతూ నెహ్రూ చౌక్ సెంటర్లో సంతాపం తెలిపిన నేతలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.